అంటే బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మరి ఈ ఇష్యూ అంతా దీన్ని ఎలా చూడాలంటారు? భలే అడిగారు. చాలామంది అసలు అడగాల్సిన ప్రశ్నే ఇది. అసలు కేసు మీరు ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ చూస్తే దాంట్లో ఒక పాయింట్ ఉంటుందన్నమాట. వీళ్ళు నన్ను ఫ్రేమ్ చేశారు అనే దేనికి ఆ కేసుకి లింక్. పాత కేసు ఏదైతే ఉందో ఈవిడ డ్రగ్స్ కేసు దాంట్లో పడిందంటే 10 ఏళ్ల జైలు శిక్ష. జనరల్గా ఆడవాళ్ళకి మామూలుగానే అన్నిట్లోనూ రాయితీ ఏమీ శిక్షలు పడవు. ఎవడు నేను కేసు పెట్టా, ఇప్పటిదాకా అది ఎఫ్ఐఆర్ కూడా చేయలే. ఇంత దారుణంగా నన్ను ఇది చేస్తే టార్చర్ చేస్తే నేను వెళ్ళి అమ్మాయి మీద కేసు పెడితే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా చేయలే. అదే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అంత ఈజీ. అది కూడా ఇంత ఒక డ్రగ్ ఎడిక్టు, డ్రగ్ అబ్యూజరు, డ్రగ్ పెడ్లరు 45 రోజులు చెంచల్గూడలో జైల్లో ఉండొచ్చి, 45 days జైల్లో ఉండొచ్చు. ఒక్కసారి కాదు డ్రగ్ అబ్యూజరు, ఒకసారి ఆల్రెడీ దొరికి వార్నింగ్తో తప్పించుకొని రెండోసారి మళ్ళీ ఇప్పుడు సడన్గా ఫ్రేమ్ చేశారనడానికి కూడా లేదు కదా, నీకు హిస్టరీనే ఉంది. అన్ని ఫ్రెండ్స్ ఎవరు, A1 A2 వీళ్ళందరినీ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మీరు ఆ కాల్ వింటే ఆ చింటూ అంటది, మస్తాన్ సాయి అంటది, ఒకడేమో డ్రగ్ అబ్యూజరు, ఇంకోటేమో డ్రగ్ పెడ్లరు. వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ గ్రూపు రోజు తాగడం, పచ్చి బూతులు తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ నాన్న తిట్టడం. ఏమన్నా అన్నావంటే నీ కెరీర్ సర్వనాశనం చేసేస్తా. నాగార్జున వాడెవడు నాగార్జున తిట్టడం ఏంటి? ఎవరు అసలు నీకు సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మని తిట్టావు, వాళ్ళ నాన్నని తిట్టావు, ఎవరికి సంబంధం లేదు. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అంటే ఏం ఉండదన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది చెప్తారు. వీళ్ళ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ మెత్ డ్రగ్ తీసుకుంటారు. అమ్మాయి దొరికింది కూడా మెత్తతోనే.